నమస్తే నమస్తే సార్. నరేందర్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ రమమ్. నమస్తే సార్. రమాదేవి గారు బాగున్నారా? బాగున్నామండి. ఓకే సార్. మీరు మే నెల నుంచి కూడా అంటే మన జూమ్ మీటింగ్లలో హాజరు కావటం, మన నాలెడ్జ్ తీసుకోవటం, అవును సార్. రెండవది మన ఆర్పిఎస్ని స్టార్టింగ్ నుంచొని వాడటం అనేది మీరు చేశారు కదమ్మా. అవును సార్. మీకు ఆర్పిఎస్ రిజల్ట్ అంటే ఏ రకంగా అనిపించింది? యాక్చువల్గా ఈ ప్రాంతంలో తోటలన్నీ కూడా లూడిపోయినాయి, కంప్లీట్గా లాస్ట్ క్రాపు అని చెప్పి అందరు కూడా తీసేస్తున్నారు తోటల్ని. మీరు మాత్రం ఆశాజనకంగా ఇంకొక 2 క్రాపులు తీయాలి సార్ అనేటట్టుగా మీరు ఒక ప్లాన్ చేస్తున్నారు నరేందర్ గారు. అవును సార్. ఏ రకంగా అనిపించింది సార్ ఆర్పిఎస్ రిజల్ట్? ఒక్కసారి రైతు సోదరులందరికీ అర్థమయ్యేటట్టుగా మీరు మాట్లాడండి సార్. అంటే నేను అంత ముందు వాడలేదు సార్. ఏమి ఓకే. ఒక 2 ఎకరాలకు వాడదామని వాడేసాను. ఓకే. అయితే నాకు మిగతా 2 ఎకరాలకు వాడకుండా ఈ 2 ఎకరాలకు వాడిన తోటకైనా ఆ 2 ఎకరాల తోటకి చాలా డిఫరెన్స్ కనపడుతుంది. ఓకే. అయితే దాన్ని మనం ఎందుకు వాడకూడదు అనేసి అనుకుంటున్నాను. ఓకే. అయిన తర్వాత మన సోమయ్య గారు ఇది జూమ్ మీటింగ్ అని నేను ఏప్రిల్ మే నెల నుంచి వింటున్నా. ఓకే. నేను వింటున్నాను కానీ పట్టించుకోలేదు. ఓకే. ఓకే. మా మిసెస్ గారు ఇలా చెప్తే మందులు ఎందుకు తీసుకురావు, ఎందుకు కొట్టవనేసరికి అసలు చూద్దామా అని పోయి తీసుకొచ్చి కొట్టాను. ఓకే. కొట్టేసరికి ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చిందండి. ఓకే. అయ్యాక నాకు ఇప్పుడు కూడా క్రాప్ సెట్టింగ్ బాగుంది. ఓకే. పూత పిందె మొత్తం బాగుంది. ఓకే. అయిన తర్వాత సార్ని మళ్ళీ అడిగితే ఇంకా డెవలప్ అయ్యిద్దని చెప్తున్నారు. చెబితే దాన్ని వాడదామని ట్రై చేస్తాను సార్ మళ్ళీ నేను. ఓకే. ఓకే. అంటే మీరైతే యాక్చువల్గా 3 సంవత్సరాల నుంచోనే వ్యవసాయం చేస్తున్నారు కదా సార్? ఇంత అద్భుతమైన రిజల్ట్ తీయలేకపోయాను సార్ నేను. అంతేనా సార్? నేను చెప్తున్నా కదా, అసలు నా తోట ఇట్టుంటుందని కూడా నీకు కల్లోహించాలి ఇంతవరకు. అంతేనా సార్? అవునండి. ఓకే. ఓకే. ఇప్పుడు మన నరేందర్ గారి మాటలు విన్నారు కదా, వారి మేడం గారు రమాదేవి గారి మాటలు కూడా వినండి. రమాదేవి గారు, మీరు సార్ని పంపించారు ఖమ్మం మా దగ్గరికి. వచ్చినందుకు సాటిస్ఫైగా ఉన్నారమ్మా? ఈ క్రాప్ ఇదంతా కూడా చూసిన తర్వాత మీరు ఏ రకంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉందండి. ఓకే. ఓకే అమ్మా. ఫస్ట్ వెళ్ళనన్నారు, వెళ్ళాల్సిందే అనేసి బలవంతం చేయడంతో వచ్చారు. వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నామండి. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు ఎన్ని క్వింటాల క్రాప్ కోసారమ్మా? ఇప్పుడు ప్రెజెంట్ 25 క్వింటాల ఇద్దన్నారండి. కొంచెం తాలు శాతం ఎక్కువ ఉండటం వల్ల కరెక్ట్గా చెప్పలేమండి. ఓకే. అంటే 20 క్వింటాలు యాక్చువల్లీ అసలు. ఓకే. 25 క్వింటాలు అయితే క్రాప్ తెగింది. ఇంకా టోటల్గా ఈ తోట మీద 4 ఎకరాల పేరు మీద ఎన్ని అంటే క్వింటాలు ఉంటుందని మీరు అనుకుంటున్నారు జనరల్? ఈ 3 ఎకరాల్లోనే 100 క్వింటాలు అయిద్ది అనేసి అని అంటున్నారండి. ఇంకా అంతేనమ్మా? ఈ 3 ఎకరాలలోనే మొత్తం టోటల్గా ఒక 100 క్వింటాలు అయిద్ది అనేది అంటున్నారు. ఓకే. ఓకే అమ్మా. ఇప్పుడు రమాదేవి గారి మాటల్లో విన్నారు కదా, వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ పెంచడంలో రమాదేవి గారు ఎంత ముందుంటారంటే, సారు జూమ్ మీటింగ్లు మాత్రమే వినేది, ఇంప్లిమెంటేషన్ చేసేవాడు కాదు. కానీ రమాదేవి గారు వెనకాల ఉండి సార్ దగ్గరికి వెళ్ళి అసలు ఆర్పిఎస్ని మనం వాడాలి ఈ సంవత్సరం, మీరేం చేస్తారో తెలియదు అని చెప్పి 50,000 రూపాయలు కట్ట, ఆ సీల్ కట్ట కూడా నాకు బాగా గుర్తుంది. ఆ కొత్త లోటు పట్టుకొని మీరు మన ఆఫీస్కి వచ్చారు, ఆర్పిఎస్ తీసుకొచ్చారు ఒక 30-40 లీటర్లు. వాడినందుకు వచ్చాను. స్టార్టింగ్ నుంచి మేము ఇవే వాడాలనేసి అనుకుంటున్నామండి. అంతేనమ్మా? ఇప్పుడు తెలియక మధ్యలో నుంచి వాడాం కదా, నెక్స్ట్ ఇయర్ ఇంకా ఫస్ట్ నుంచి మధ్యలో నుంచొని వాడితేనే ఇంత రిజల్ట్ ఉంది. మధ్యలో నుంచొని వాడితేనే ఇంత రిజల్ట్ ఉంది. ఇంకా స్టార్టింగ్ నుంచొని అయితే ఇంకా అద్భుతాలు, మీరు పడుతున్న కష్టానికి అది ఉపయోగం ఇంకా ఉంటుంది. ఇదంతా చూడండి, మేడం గారు క్రాప్ చూపెడుతున్నారు. ఇదంతా కూడా క్రాప్ సెట్. ఒక క్రాప్ ఆల్రెడీ ఏరారు, మొన్న వర్షానికి దెబ్బతిన్నది. అయినా కానీ ఏంటంటే క్రాప్ ఎక్కడ ఒక చెట్టు అని కాదు, తక్కువ వాడామండి. ఇదంతా చూడండి, ప్రతి చెట్టు అలానే. రిజల్ట్ కనుక లేకపోతే మేడం గారు ఇంత హ్యాపీగా మమ్మల్ని ఇంటికి పిలిచి ఈ మొత్తం తోటని ఇలా చూపెట్టడం అనేది జరగదు. పచ్చటి మళ్ళీ కూడా చాలా పింద ఉంది. మేడం గారు, మీరు అంటే ఉపేంద్ర మేడం గారు, మన రమాదేవి గారి మాటల్లో హ్యాపీనెస్ చూశారు కదా. మేము ఎప్పుడు ఫీల్డ్కి వచ్చినా రండి మేడం మా తోట చూద్దు రండి మేడం అనేవాళ్ళు, కానీ మేము దూరం నుంచి వెళ్ళిపోయే వాళ్ళం. కానీ ఇప్పుడు స్పష్టంగా చూసాము. ఎట్లా అనిపిస్తుంది క్రాప్? ఇది అసలు ఎక్సలెంట్ గా తీశారు. ఓకే. 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 ఇదంతా ఆర్పిఎస్ యొక్క రిజల్ట్ మిత్రులారా. క్రాప్ సెట్టింగ్ అనేది చూడండి, ఒక్కసారి చెయ్యి అటు పెట్టండి ఉపేంద్ర గారు. ఇదంతా క్రాప్ సెట్టింగ్. ఇదంతా
ఇంకా డౌన్లో పోతే కదా ఇంకా ఎక్కువ ఉంటుంది. డౌన్లో ఈ పైనే అండి వాటర్ ఇక్కడ తక్కువ ఉంటాయి. వాటర్ కట్టడం వల్ల లోపలికి పోలేకపోతున్నాం. ఇదంతా కూడా పచ్చదనం అంతా కూడా చూడండి, పిందెతో మొత్తం పూత అంటే మొత్తం టోటల్గా ఇట్లా అందరూ వదిలేసారండి మా ఏరియాల తోటలన్నీ. మేడం. కాకపోతే ఇంకా మేమే ఇక ఇలా మొండిగా RPS వాడుకుంటూ అవును సార్ వదిలేసారు చూసుకుంటూ వచ్చాను. ఇగో ఇదంతా కూడా భూమి చూడండి, భూమి కూడా పాకురు పట్టింది అంతా కూడా. అంటే ఆర్పిఎస్ని దాదాపు ఒక 20 లీటర్లు అడుగులో వదలటం జరిగింది వీళ్ళు. చూడండి భూమి అంతా కూడా ఆకుపచ్చ రంగులోనికి వచ్చింది. ఇదంతా కూడా ఆర్పిఎస్ యొక్క రిజల్ట్ మిత్రులారా. ఆర్పిఎస్ పెట్టుబడి అనేది భూమికి పెట్టుబడి. ఆర్పిఎస్ అనేది రైతులందరూ కూడా గమనించవలసింది ఏమిటి అని అంటే పంటకు మాత్రమే పెట్టుబడి పెట్టి భూముల్ని ఆగం చేస్తున్నారు. కానీ ఆర్పిఎస్ అనేది భూమికి పెట్టుబడి పెట్టడం వలన భూమిలో నుంచొని మూలకాలన్నీ కూడా మొక్కకు అందుతూ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే అద్భుతమైన రిజల్ట్స్ మీరు ఆర్పిఎస్ తోటి తీసుకోవచ్చు రైతు మిత్రులారా. ఇదంతా కూడా ఆర్పిఎస్ యొక్క రిజల్ట్. నరేందర్ గారు. అవును సార్, అవును సార్. ఓకే సార్ నరేందర్ గారు, ఇదంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నామండి. అంతేనమ్మా? ఓకే ఓకే, సంతోషం తల్లి. అందరూ వాడొచ్చండి మొహమాటంగా. ఓకే తల్లి, రైట్. స్టెప్పులు ఉందండి. ఇదంతా కూడా ఆర్పిఎస్ రిజల్ట్ మిత్రులారా. నమస్తే, నమస్కారం. నమస్తే.